హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షేర్ చేస్తానండి. అలాగే మా కిచెన్లోకి న్యూ అడిషన్ వచ్చిందండి. అదేంటో కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక 3 to 4 డేస్ నుండి అయితే చాలా వర్షాలు ఉన్నాయండి. మా ప్లేస్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అసలు మార్నింగ్ వర్షం ఉంటుంది, ఈవినింగ్ అండ్ నైట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. చాలా హెవీ రెయిన్ ఉంటుంది. సో వెదర్ అయితే కంప్లీట్ కూల్గా ఉందన్నమాట. అసలు సూర్యుడు అయితే బయటికే రావట్లేదు, మబ్బుల్లోనే దాగుంటున్నాడనమాట. సో కంప్లీట్గా చీకటిగా మబ్బుగా ఉంటుంది వెదర్ అంతా. ఇది వచ్చేసి మార్నింగ్ తీసిన వీడియో క్లిప్ అండి. మా బాబుని స్కూల్కి పంపించాక బాల్కనీలోంచి తీసానమాట వ్యూ. సో భలే ఉంది కదా వెదర్ అని చెప్పేసి. అండ్ మార్నింగ్ వీళ్ళకి బాక్స్లోకి టమాటా మునక్కాడ అలాగే ఎగ్ కర్రీ చేశానండి. ఎగ్ ఏంటంటే మా బాబు కోసం వాడు స్పెషల్గా అడిగాడనమాట. వాడికి టొమాటో మునక్కాడ కర్రీ అంటే పెద్దగా నచ్చదు. అండ్ నాకు మా హస్బెండ్ కోసం అని టొమాటో మునక్కాడ కర్రీ చేశాను. అండ్ ఎగ్ కర్రీ కూడా ఎక్స్ట్రా చేశాను అనమాట. సో 2 కర్రీస్ చేశాను మార్నింగ్. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ నేను మా ఇంటి బంగారం మూవీ రిలీజ్ అయిపోయింది కదండి ఓటీటీలో. సో చూద్దామని చెప్పేసి అది పెట్టేసుకొని లంచ్ చేద్దామని సినిమా అయితే పెట్టాను. చాలా బాగుంది మూవీ. అంటే మేము థియేటర్లో చూడలేదండి. థియేటర్లో చూడడం ఎప్పుడో మానేసాం. చాలా లాంగ్ బ్యాక్ చూసేవాళ్ళం. కానీ ఇంకా ప్రతి ఒక్కటి మనకు ఒక 1 మంత్ అవ్వగానే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి థియేటర్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇంట్లోనే హ్యాపీగా కూర్చొని మనకు నచ్చినప్పుడు మూవీ చూసేయచ్చు కదా ఓటీటీలో. సో ఇలా మూవీ పెట్టేసుకొని లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. టైంపాస్ అవుతుంది. ఒక్కదాన్నే ఉన్నాను కదండి. సో ఒక్కదానికే లంచ్ చేయాలంటే ఏదో తినాలా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదండి చాలాసార్లు. అసలు మార్నింగ్ ఏదైతే రైస్ పెట్టుకుంటానో కర్రీస్ వండుతానో అవే తింటానమాట. ఇంకా నేను స్పెషల్గా మళ్ళీ మధ్యాహ్నం రైస్ పెట్టుకొని వేడిగా తినాలి ఈ ఆలోచనే లేదనమాట. సరే మార్నింగ్ వండేస్తున్నాం కదా మళ్ళీ ఎందుకని చెప్పేసి ఎంతో కొంత రైస్ ఎక్కువ పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తున్నాను అనమాట. ఎర్లీగానే చేస్తాను. 12 or 12:30 లోపు చేసేస్తానమాట. సో ఇంకా మంచిగా మూవీ అయితే చూశాను ఈరోజు. కంప్లీట్ మూవీ అయిపోయేసరికి 3 అలా అయ్యిందనమాట. ఇంకా మధ్యలో బ్రేక్స్ అలా తీసుకొని మెల్లిమెల్లిగా చూశానమాట. మనకి ఇంకా ఓటీటీ ఇంట్లో మూవీ అంటే మనకు నచ్చినట్టుగా పాజ్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ నచ్చినట్టుగా చూసేయచ్చు కదా. సో మూవీ అయితే ఫినిష్ చేశాను లంచ్ చేసేసిన తర్వాత. సో కాసేపు అలా బాల్కనీలోకి వెళ్దామని వెళ్ళి చూస్తే భలే ఉందండి వెదర్. అసలు అంటే బయటికి వెళ్ళే వాళ్ళకి వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అండ్ ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకి. కాకపోతే మనం ఇంట్లో ఉండి బయటి వెదర్ చూస్తే మటుకి చల్లగా భలే ఉందన్నమాట. సో బాగా అనిపిస్తుంది నాకైతే. మంచి చల్లటి వెదర్లో ఏదైనా మంచి స్నాక్ చేసుకొని తింటే హాట్గా బాగుంటుంది కదా. సో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఈ వెదర్ అదంతా చూసి మంచిగా సొరకాయ తురుము వేసి సర్వపిండి పెడదాం అనుకున్నాను అనమాట. సో మేమైతే సర్వపిండి అంటామండి. మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఏమో దీన్ని గిన్నెపిండి అంటారు. ఇంకా ఆంధ్ర సైడ్ ఏమంటారో నాకు ఐడియా లేదు. అసలు చేస్తారో లేదో కూడా తెలీదు. బట్ మా తెలంగాణ సైడ్ అయితే ఇది చాలా ఫేమస్ అనమాట. సర్వపిండి స్నాక్ అనేది వర్షాకాలం వచ్చింది అంటే ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా చేసేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే. దీనికోసం ఏంటంటే పచ్చికారం ప్రిపేర్ చేయాలన్నమాట. సో వెల్లుల్లి, పచ్చిమిర్చి మీ స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే జీలకర్ర అండ్ సాల్ట్ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగానే మనం శనగపప్పు ఒక గుప్పెడు నానబెట్టి పెట్టుకోవాలండి. సో బియ్యం పిండికి నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి నానబెట్టుకున్న శనగపప్పు అలాగే ముందుగా మనం పట్టి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అలాగే తురిమి పెట్టుకున్న సొరకాయ ఇవన్నీ కలిపి మంచిగా పిండికి పట్టించాలన్నమాట. సో కంప్లీట్గా పట్టించిన తర్వాత పొడిపిండి ఉన్నప్పుడే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా పడుతుందా, కారం ఏమైనా పడుతుందా అని. ఈ టైంలో మీకు కొంచెం కారం తక్కువైంది అనిపిస్తే మన మిర్చి పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించి ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసి
ఆనియన్స్ సన్నగా తరిగి, అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి నేను వేసింది. ఈ రెండింటిని కూడా సన్నగా తరిగి ఒకేసారి వాష్ చేసి పెట్టుకున్నాను. సో అవి రెండు కలిపి వేశాను. మీకు కరివేపాకు ఇందులో కనిపించిందో లేదో, అంటే సన్నగా తరిగాను అనమాట. కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా మంచిగా వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనికి హాట్ వాటర్ అదంతా ఏమి యాడ్ చేయాల్సిన పని లేదండి. మేమైతే నార్మల్ వాటర్ యాడ్ చేస్తాము. సో మామూలుగా మన ప్యూరిఫైయర్ వాటర్ ఉంటాయి కదా, అది యాడ్ చేసుకొని మంచిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత దీన్ని మనము గిన్నె పిండి, సర్వపిండి ఏదైనా అనొచ్చు. సో చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, మంచిగా వచ్చింది. ఈ క్వాంటిటీ ఏంటంటే మనకి ఒక 4 గిన్నెలకు వస్తుందండి. 3 నుంచి 4 గిన్నెలకు వస్తుంది అనమాట. సో ఇది సర్వపిండి ఎలా పెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో నా దగ్గర ఏంటంటే ఉర్లీ మోడల్ది ఉందన్నమాట. ఇది ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. సో ఇలాంటి వెడల్పాటిది మీ దగ్గర ఏ కడాయి ఉన్నా పర్లేదండి. సో ఎందుకు వెడల్పుగా ఉండాలి అంటే మనకి ఫ్లేమ్ అనేది బాటమ్ నుండే వస్తుంది కాబట్టి కరెక్ట్గా అది ఏమంటారు రోస్ట్ అవుతుంది అనమాట. అదే అడుగు మనకు చిన్నగా ఉండి లోతు గిన్నె అనుకోండి, సైడ్స్కి మనకి మంట ఎక్కువగా రాదు కదా, అప్పుడు ఏమవుతుందంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. సైడ్స్ మనకి కుక్ అవ్వాలి అంటే అడుగు మాడిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇలాంటి వెడల్పాటి ప్యాన్ ఏదైనా ఉంటే, అది ప్యాన్ అవ్వనివ్వండి, ఇలాంటి బిర్యానీ పాట్ ఉర్లీ మోడల్ది ఏదైనా సరే వెడల్పుగా ఉండేలాగా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బాటమ్ కూడా థిక్గా ఉండాలండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. అండ్ దీన్ని చేసేటప్పుడు కూడా ఓపిక్గా సిమ్లో పెట్టి చేయాలి. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను పిండి పెట్టే ముందు ఆయిల్ వేసాను. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి పిండి పెట్టి మంచిగా ఇలా నొక్కి పెట్టానన్నమాట. సో మీరు చూడొచ్చు నేను ఎలా చేశాను. దానికి హోల్స్ ఎందుకు పెట్టాము అంటే మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేస్తాం కదా, సో ఆయిల్ అనేది ఈవెన్గా దానికి స్ప్రెడ్ అయిపోయి ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట సర్వపిండి అనేది. సో అందుకని చెప్పేసి అండ్ మధ్య మధ్యలో మనము మూత తీసి చూస్తూ ఉండాలండి, ఏమైనా అడుగు మాడుతుందా. అండ్ ఆయిల్ కూడా మనకి గిన్నెకి అన్ని వైపులా కరెక్ట్గా వెళ్ళేలాగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి ఇలా నేను చూపించినట్టుగా తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఆయిల్ కూడా అన్ని వైపులా బాగా వెళ్తుంది అండ్ బాగా కుక్ అవుతుంది అనమాట. చాలా లో ఫ్లేమ్లో పెట్టాలండి. సో అప్పుడే మనకి మాడకుండా ఉంటుంది అనమాట. లేదు అంటే కరెక్ట్ సెంటర్లో ఎక్కడైతే ఫ్లేమ్ వస్తుందో అదంతా మాడిపోతుంది అండ్ చుట్టుపక్కల ఏంటంటే కుక్ అవ్వకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. సో కంపల్సరీగా మూత పెట్టే కుక్ చేయాలండి. అండ్ చూసారు కదండి, ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి మీరు సైడ్స్తో గమనించారనుకోండి, సెంటర్లో కొంచెం ఎక్కువగా మనకి ఫ్రై అవుతుంది అనమాట. అండ్ ఇంకొక గిన్నెలో కూడా పెడుతున్నాను. సో నా దగ్గర ఈ 2 సైజెస్లో ఉన్నాయి కదా అని చెప్పేసి 2 సైజెస్ ఉర్లీస్ తీసుకొని గిన్నె పిండి అయితే వీటిలలోనే పెట్టేశాను అనమాట. సో ఈ సర్వపిండి పెట్టుకోవడానికి సొరకాయ తురుము అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ సొరకాయ తురుము వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. అది మనము ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది మామూలు దానికి దీనికి డిఫరెన్స్. బట్ చాలా బాగుంటుందండి. మనకి ఒక 2 days నుండి 3 days వరకు పాడవకుండా ఉంటుంది. దట్టు ఇప్పుడు వర్షాకాలం కదండి, సో వర్షాకాలం కాబట్టి బాగా ఆగుతుందన్నమాట. ఇంకా నేను ఇది చేసిన రోజు ఫుల్గా వర్షం ఉంది. నెక్స్ట్ డే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్న రోజు కూడా ఫుల్గా వర్షం ఉంది. సో ఇలాంటి టైంలో సర్వపిండి పెట్టుకొని అది ఒక 2 days వరకు ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరండి. సో మనకి వేరే సీజన్స్లో ఇలాంటి స్నాక్స్ తినాలని పెద్దగా అనిపించదు. ఇప్పుడు సమ్మర్లో అనుకోండి అసలు ఇట్లాంటి స్నాక్స్ తినాలని అనిపించదు. జ్యూసెస్ చల్లచల్లగా ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది. ఒక్క వర్షాకాలంలోనే ఇలాంటి సర్వపిండిలు, అలాగే ఏమంటారు మొక్కజొన్న గారెలు అండ్ పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. సో చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు చూపిస్తున్నాను అనమాట, ఎలా వచ్చింది అని చెప్పేసి. ఎక్కడ విరగకుండా మంచిగా రోస్ట్ అయిందనమాట. సో మీరు ఎప్పుడైనా సరే కంపేర్ చేసుకుంటే సెంటర్లో కొంచెం ఎక్కువ రోస్ట్ అవుతుంది, సైడ్స్లో నార్మల్గా అవుతుంది అనమాట. ఎందుకంటే ఫ్లేమ్ అనేది సెంటర్లో ఎక్కువగా వస్తుంది కదా, అందుకోసమే గిన్నెని కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కదుపుకుంటూ చూసుకోవాలన్నమాట. అక్కడే పెట్టేసి వెళ్ళిపోతే మాడిపోతుంది. సో ఇంకా థర్డ్ వన్ దానిలో కూడా పెట్టేస్తున్నాను. ఇలా నాకు కంప్లీట్గా 4 గిన్నెలలో వచ్చిందండి. సో ఇంకా మా బాబు వచ్చేలోపు సర్వపిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. సో మీ దగ్గర ఇట్లాంటివి ఇంకా 2-3 గిన్నెలు ఎక్స్ట్రా ఉన్నా కూడా, అంటే 4 burner అయ్యి ఉంటే ఒకేసారి 4 గిన్నెలలో కూడా పెట్టేసుకోవచ్చండి. అంటే గిన్నె సైజెస్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి. 4 burner పైన అన్ని పెద్ద గిన్నెలు పట్టాలంటే కూడా కష్టమేనేమో. నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు ప్రాక్టికల్గా తెలియదు. కానీ అట్లీస్ట్ 3 burner ఉన్నా కూడా 3 గిన్నెలు ఒకేసారి పెట్టేసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంటే ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదండి. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. దాన్ని లో ఫ్లేమ్లో మంచిగా ఓపిక్గా కుక్ చేస్తేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. హడావిడిగా హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోయి చండాలంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నాను. సో దగ్గర నుండి కూడా చూపిస్తున్నాను చూడండి. నువ్వులు
శనగపప్పు బాగున్నాయి కదా. సో కొత్తిమీర, కరివేపాకు, మంచిగా వెల్లుల్లి వేసాము, పచ్చిమిర్చి పేస్ట్లో ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా వస్తాయన్నమాట. సో మీరు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎండుకారం ఉంటుంది కదండి, మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లోపు నాకు డిష్ వాషర్లో గిన్నెలు అయితే నీట్గా క్లీన్ అయిపోయాయండి. సో అవన్నీ తీసుకొచ్చి కిచెన్ క్యాబినెట్స్లో సర్దేసుకుంటున్నాను అనమాట. సో ఒక పక్కన స్టవ్ పైన ఈ పని అయిపోతుంది, అలాగే ఇంకో పక్కన వేరే పనులు చేసుకుంటున్నాను అనమాట. సో మధ్య మధ్యలో చూసుకోవాలి, కాకపోతే అలాగే పెట్టేసి మాత్రం అస్సలకే వెళ్ళకూడదండి, మాడిపోతుంది. సో నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కిచెన్ క్యాబినెట్స్లో గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. సో ఇంకా ఈ వర్షాకాలంలో మీరు ఎలాంటి స్నాక్స్ ప్రిఫర్ చేస్తారండి? ఇంకా వేరే ఏమైనా డిఫరెంట్ స్నాక్స్ ఉంటే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ స్నాక్స్ బాగా ఫేమస్ ఉంటాయి కదండి. సో తెలంగాణలో అయితే సర్వపిండి అనేది చాలా ఫేమస్ అనమాట, చాలా ఇష్టపడతారు. అండ్ ఇవి రెయినీ సీజన్లో అయితే చాలా ఎక్కువగా చేసుకుంటారనమాట. అండ్ సొరకాయ అప్పాలని కూడా చేస్తారు, అంటే సిమిలర్ పిండియే. ఇప్పుడు నేను గిన్నెకి పెట్టి వస్తాను కదా, అలా కాకుండా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తారనమాట. కంప్లీట్ ప్రాసెస్ అంతా సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే డీప్ ఫ్రై చేస్తారనమాట. సో సొరకాయ అప్పాలని చెప్పేసి సొరకాయ తురుము ఇంకొంచెం ఎక్కువగా వేసి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అదే సొరకాయ తురుముతో ఆ పిండి అంతా ముద్దగా చేస్తారనమాట. సో దానికి కొంచెం సొరకాయ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి అది ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. బట్ పిండి అదంతా కూడా అండ్ మనం కలిపే ఇంగ్రీడియంట్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయండి, ఓన్లీ డీప్ ఫ్రై చేయడం ఒక్కటే డిఫరెన్స్ అనమాట. సో అలా కూడా బాగుంటుంది. అండ్ ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్ స్నాక్స్ చేస్తారండి వర్షాకాలంలో? మీ ఏరియాలో ఏది ఫేమస్, అలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ నాకు తెలియని స్నాక్స్ ఏమైనా ఉంటే నేను కూడా కొత్తవి నేర్చుకొని ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అంటే ఇంట్లో కిడ్స్ ఉన్నప్పుడు ఎన్ని రకాల స్నాక్స్ చేసినా కూడా వాళ్ళు కొత్త కొత్తవి అడుగుతూనే ఉంటారు కదా. సో ఎప్పటికప్పుడు మనం కూడా బయట వీడియోస్లో చూసైనా లేదా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకొనైనా అలా కొత్త కొత్త స్నాక్స్ చేయడానికి నేనైతే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట. సో మా బాబు ఏంటంటే ఒకే టైప్ ఆఫ్ స్నాక్ ఇస్తే తినడనమాట, వాడికి కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి. అండ్ స్వీట్స్ ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు ఎలాగూ హాట్ కంటే, బట్ ఎప్పుడూ స్వీట్స్ కూడా ఇవ్వలేం కదా. సో నేనైతే మ్యాక్సిమం హాట్ స్నాక్సే ప్రిఫర్ చేస్తాను, అప్పుడప్పుడు ఏదైనా స్వీట్గా ఉండేవి ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా మా బాబు వచ్చే టైం అయిపోయిందనమాట. స్కూల్ బస్సెస్ చూసారా, ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. 3:40 ఆ టైం అయ్యిందంటే 3:40 to 4:30 ఈ యొక్క 40 minutes to 1 hour టైంలో అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ వస్తాయన్నమాట కమ్యూనిటీలోకి. చాలా స్కూల్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల, ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందన్నమాట. సో చూపిస్తున్నాను. మాకు యాక్చువల్గా మేము ఉండేది 8th floor అనమాట. సో మాకు పైనుంచి వ్యూ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకోసమే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇలా 1 by 1 బస్సెస్ వెళ్తూ ఉంటే భలే అనిపించిందండి. అండ్ వెదర్ కూడా చల్లగా ఉందని చెప్పాను కదా, మార్నింగ్ వర్షం పడింది, మధ్యాహ్నం కాస్త పొడి పొడిగా ఉంది వెదర్. ఇంకా ఈవినింగ్ మా బాబు వచ్చాక ఒక 15 to 20 minutes అయ్యిందండి. వాడు స్నాక్ తిన్నాడో లేదో అంతే ఫుల్గా వర్షం అనమాట. ఎంత వర్షం అంటే హెవీ రెయిన్, గాలితో కూడిన వర్షము. ఆల్మోస్ట్ ఒక 1.5 hour కంటే ఎక్కువే, చాలా హెవీగా పడింది. తర్వాత కూడా చిన్న చిన్న చినుకులుగా ఉన్నాయి, కానీ ఇంకా నైట్ అంతా వర్షమే ఉందండి. అండ్ ఈరోజు కూడా మార్నింగ్ ఫుల్గా వర్షం ఉంది. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం కాస్త తగ్గింది, అండ్ ఈవినింగ్ కల్లా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మేబీ ఇంకొక 3-4 రోజులు ఇలాగే ఉంటుందేమో, చూడాలి. అసలు వర్షాలు లేకపోతేనేమో అబ్బా వర్షాలు పడట్లేదు అనిపిస్తుంది, వర్షాలు పడితేనేమో అమ్మా వర్షం ఏంటి ఇంత హెవీగా పడుతుంది, వీళ్ళు బయటికి వెళ్ళి ఎలా వస్తారు అనే ఆలోచనతో ఇంకెప్పుడు తగ్గుతుందా వర్షం అనిపిస్తుంది కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? బట్ వర్షాలు పడాలండి, అంత ఎక్కువ పడితే అంత మంచిది. మంచిగా పంటలు పండడానికైనా దేనికైనా మనకి వాటర్ కూడా మెయిన్, మనకి వాటర్ బాగుండాలి అంటే వర్షాలు ఎక్కువ పడితేనే కదా. సో ఈ సీజన్లో కరెక్ట్గా పడితేనే మనకి ఇయర్ మొత్తం వాటర్కి స్కేర్సిటీ లేకుండా బాగుంటుంది కదా. సో మా వాడికి అయితే స్నాక్ ఇస్తున్నాను, బాగుందన్నాడు, వాడికి కూడా బాగా నచ్చింది, తింటాడు వాడు కూడా. అంటే గారెలు, సర్వపిండి, సొరకాయ అప్పాలని చెప్పాను కదండి ఇందాక, అవి కూడా బాగా ఇష్టంగానే తింటాడు. నేను ఇంట్లో చేసే ఆల్మోస్ట్ స్నాక్స్ అన్ని తింటాడండి. అంటే స్టార్టింగ్ నుండి కూడా నేను మ్యాక్సిమం ఇంట్లోనే స్నాక్స్ చేయడానికి ప్రిఫర్ చేసేదాన్ని. సో బయటివి అంటే ఇంకా అందరికీ తెలిసినవే కదండి, లేస్, బింగోస్ అట్లాంటి చిప్స్ అయితే ఎలాగో తెచ్చుకుంటారు. బట్ అవి మేము ఈ మధ్య ఏంటంటే మ్యాక్సిమం తగ్గించేసామన్నమాట, మరీ ఎక్కువైపోతుంది అంతగా తినకూడదు అని చెప్పేసి. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువే తినేవాడు, కానీ
మేమేంటంటే మెల్లిమెల్లిగా అవన్నీ తగ్గించేసి ఇంకా ఇంట్లోనే ఏది చేసినా కూడా ఆల్మోస్ట్ ఇంట్లోనే చేసి ఇవ్వడానికి ట్రై చేస్తున్నానమాట. బట్ వాళ్ళకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి కదా బయట ఫుడ్ తినాలని. సో అలాంటప్పుడు ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ కూడా పెడతాం, కానీ మ్యాక్సిమం ఇంట్లోవే అనమాట. సో నాకు కూడా బాగా నచ్చిందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఈ చల్లటి వెదర్లో సర్వపిండి చూడగానే నాకు మంచిగా టీ పెట్టుకొని తాగాలి అనిపించింది అనమాట. సో స్ట్రాంగ్ టీ పెట్టుకొని సర్వపిండి తింటూ బాల్కనీలో ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలనిపించింది. సో నేనైతే టీ పెట్టేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే మేము అసలు ఈవినింగ్ టీ కాఫీ ఏది తాగము. ఇలాంటి ఎప్పుడైనా వెదర్ మనకి మంచి వెదర్ ఉంది అనిపిస్తే, లేదు ఏదైనా హెడేక్గా ఉంది అనిపిస్తే అలాంటి టైంలో మట్టుకే టీ తాగుతామన్నమాట. సో నేనైతే మంచి స్ట్రాంగ్ టీని ఈ సర్వపిండితో ఎంజాయ్ చేశానన్నమాట. అలా కాసేపు బాల్కనీలో టైం స్పెండ్ చేశాను. మా బాబు కూడా వచ్చాడు, వాడు ఏదో ముచ్చట్లు చెప్తుంటే ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేశాను. సో ఇప్పుడు బాగానే ఉందండి, మీరు చూసారు కదా వెదర్. సో తక్కువగా ఉందన్నమాట వర్షము, చిన్న చిన్న చినుకుల్లాగా ఉండింది అంతే. ఇంకా నేను టీ తాగడం అయిపోయి కాసేపు అలా లోపలికి వచ్చానో లేదో ఫుల్గా వర్షం స్టార్ట్ అయిందనమాట. హెవీ రెయిన్ అండి, అసలు మీకు వీడియోలో కూడా యాడ్ చేశాను చూడండి. హెవీ అంటే హెవీ రెయిన్ అనమాట. అది కూడా చాలా ఎక్కువసేపు పడింది కాబట్టి బాగా వెదర్ అయితే చాలా చల్లగా అయిపోయిందనమాట. క్లౌడీగా చల్లగా, అసలు సూర్యుడైతే కనిపించట్లేదు. అండ్ నిన్న గురు పౌర్ణిమ అయింది కదండి. పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించాలి కదా, చంద్రుడు కూడా కనిపించలేదన్నమాట. ఇంకా చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇలా మెల్లిగా స్టార్ట్ అయిందనమాట. మేము దీనికి అబ్బో హెవీ రెయిన్ పడుతుంది, చాలానే పడేటట్టుంది అని అనుకున్నాము. ఇంకా అంతే, ఒక్క వితిన్ 5 మినిట్స్లో వెదరే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందనమాట. ఫుల్ క్లౌడీగా, అసలు చాలా గాలితో కూడిన వర్షం అయితే వచ్చిందండి. ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో హెవీ రెయిన్ ఇదే అనుకుంటా. అంటే ఈ వారం రోజుల నుండి కూడా కొంచెం వర్షం పడుతుందండి, కాకపోతే చిన్న చిన్న చినుకులతో వర్షం పడినట్టు అలా ఉండింది. బట్ ఈ రోజు మట్టుకు చాలా హెవీ రెయిన్ అండి, బీభత్సంగా పడిందనమాట వర్షం అయితే. సో అందుకోసమే అసలు నెక్స్ట్ డే ఈ రోజు కూడా వర్షం ఉంది, తక్కువే ఉంది, అయినా కూడా చాలా చల్లగా అయిపోయిందనమాట వెదర్ అయితే. అసలు మనము ఇంట్లో ఫ్యాన్ కూడా వేసుకోలేనంత చల్లగా అయిపోయింది. మాకైతే బాగుంది వెదర్ అయితే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రెయినీ వెదర్ని. బట్ బయటికి వెళ్ళొచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తేనండి బాధేస్తుంది. ఇంత వర్షాకాలంలో ఈ వర్షానికి అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, వర్షం పడితే మన హైదరాబాద్లో తెలిసిందే. సో వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అవ్వడము, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో బయట పనులు చేసుకునే వాళ్ళకైతే చాలా కష్టం అండి. మొన్న బయటికి వెళ్ళినప్పుడు జామకాయలు తెచ్చామండి. ఇవి యాక్చువల్గా హైబ్రిడ్ జామకాయలు అనమాట. మనకి పెద్ద పెద్ద సైజులలో కూడా వస్తాయి కదా, లోపలంతా మనకి పింకిష్ షేడ్ ఉంటుంది అనమాట. బట్ చాలా స్వీట్ ఉన్నాయండి. ఇవి మహారాష్ట్ర సైడ్ నుండి వస్తాయేమో కరెక్ట్గా తెలియదు, కానీ 80 రూపీస్కి కేజీ ఇచ్చారు. చాలా స్వీట్గా భలే ఉన్నాయి. అసలు కేజీన్నర అలా తీసుకున్నాను, మంచిగానే వచ్చాయి, క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మంచి దూరకాయలు తీసుకుంటే బాగుంటాయి, మరీ పండినవి అయితే స్మెల్ వస్తుంది కదా. సో నేను జామకాయలు ఎప్పుడైనా సరే కొంచెం దూరకాయలు తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. సో మా బాబు జనరల్గా ఏంటంటే జామకాయలు ఎక్కువగా తినడానికి ఇష్టపడాడు అనమాట. బట్ ఈ స్వీట్నెస్ బాగుండి టేస్ట్ బాగుంది, అలాగే గింజలు కూడా గట్టిగా లేకుండా బాగున్నాయి అనమాట. ఓవరాల్గా జామకాయ చాలా బాగుంది. సో వాడికి కూడా నచ్చి బాగానే తింటున్నాడు ఈసారి జామకాయలు అయితే. అండ్ ఇంకా పొమోగ్రానైట్ కూడా తెచ్చాం, కానీ అది ఒల్చడానికే బద్ధకం అండి. ఈ దానిమ్మలు ఎప్పుడు తెచ్చినా కూడా ఫ్రిడ్జ్లోనే 3-4 రోజులు ఉండిపోతాయి. అది ఏదో ఒక రోజు బయటికి తీసి ఒలిచి ఒక డబ్బాలో వేస్తే అప్పుడు తినడానికి
ఇష్టం అనిపిస్తుంది అనమాట. అది ఒల్చాలి అంటే అదొక పెద్ద టైం టేకింగ్ కదా. చేద్దాం చేద్దాం అని చెప్పేసి అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. ఆ దానిమ్మలు ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోతాయి. అండ్ మేము మ్యాక్సిమము ఇలా దానిమ్మలు, యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ కంటే కూడా సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామండి. ఏ సీజన్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజన్లో కొంచెం ఎక్కువగా తింటామన్నమాట. ఇప్పుడు జామకాయలు వస్తాయి బాగా, అండ్ నెక్స్ట్ సీతాఫలాలు వస్తాయి. అండ్ అలా ఏ సీజన్లో ఎక్కువ ఏవి దొరుకుతాయో అవి ఎక్కువగా తింటామన్నమాట. సమ్మర్లో అయితే ఫుల్గా మ్యాంగోస్ అండ్ తాటి ముంజలు ఉంటాయి కదండి. సో తాటి ముంజలు ఇలాంటివి ఎక్కువగా తినేవాళ్ళము. సో మ్యాక్సిమం అవే ఎక్కువగా తింటాము. అండ్ యాపిల్స్ అండ్ పొమోగ్రానైట్ బాబుకు పెడతాం, కానీ కొంచెం తక్కువేనండి. వాడు కూడా పెద్దగా తినడానికి ఇష్టపడాడు అనమాట. సో చిన్నప్పుడు ఏంటంటే మనకి స్నాక్ బాక్స్ లాగా కూడా ఎక్స్ట్రా నేను యాపిల్స్, దానిమ్మలు అలా పెట్టేదాన్ని. అప్పుడు తినేవాడు, కానీ ఇప్పుడు అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట ఎక్కువగా తినడానికి. బట్ అవి కూడా పెట్టాలి యాక్చువల్గా. అవి కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేస్తేనే మంచిది. సో ట్రై చేయాలి ఇంకా నెక్స్ట్ అది కూడా. డిష్ వాషర్లో గిన్నెలు అయితే ఆల్రెడీ అన్లోడ్ చేసేసాను కదండి. ఆల్రెడీ కిచెన్ క్యాబినెట్లో కూడా సర్దేశాను. సో అందుకని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే నేనే వాష్ చేస్తున్నాను, హ్యాండ్ వాష్. సో మ్యాక్సిమం నేను మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయినా బాబుదైనా కూడా మ్యాక్సిమం హ్యాండ్ వాషే చేస్తానండి. సో ఎక్స్ట్రా బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇవి అలాగే ఉంచి నెక్స్ట్ డే వేయచ్చు. బట్ నాకు ఎందుకో ఇవి మళ్ళీ స్మెల్ వస్తాయి, అంత బాగా నచ్చదనమాట. సో నెక్స్ట్ డే ఏ బాక్స్ పెడతామా అనే తర్వాత సంగతి, కానీ ముందైతే ఇవి క్లీన్ చేసి పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట, ఎక్స్ట్రా బాక్సెస్ ఉన్నా కూడా. సో అందుకోసమని మెయిన్గా లంచ్ బాక్సెస్ అయితే ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడు రాగానే వెంటనే క్లీన్ చేసేసి పెట్టేసి పక్కన పెట్టేస్తానమాట. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ అంతా ఒకసారి అయితే నీట్గా తుడిచేస్తున్నాను. ఇప్పటివరకు ఇక్కడ కుకింగ్ అదంతా అయింది కదండి. సో ఇంకా ఒకేసారి మొత్తం ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. సో నేను మ్యాక్సిమం కిచెన్ క్లీనింగ్ అయితే ఎప్పటికప్పుడు వంట అయిపోగానే చేసేసుకుంటానండి, డైలీ క్లీనింగ్. అండ్ నైట్ కూడా మళ్ళీ డిన్నర్ చేస్తాం కదా, ఏదైనా కుకింగ్ అదంతా అయిపోయాక నీట్గా తుడిచేసి పెట్టేసుకుంటాను. సో ఇలా కిచెన్ క్లీన్గా పెట్టుకుంటే మనం నెక్స్ట్ ఎప్పుడైనా సరే వంట చేయడానికైనా కిచెన్కి ఎప్పుడు వచ్చినా కూడా మైండ్ ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అంటే ఆడవాళ్ళకి కిచెన్ అనేది క్లీన్గా ఉండాలండి. నాకైతే అదే అనిపిస్తుంది. సో నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టేసుకుంటానమాట. సో మాకు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్కి ఆపోజిట్లో కూడా ఫ్రిడ్జ్ పక్కన ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుందండి. నేను మీకు ఎక్కువగా అది వీడియోస్లో చూపించలేదు. సో ఏదైనా ఎక్స్ట్రా బాక్సెస్ కానివ్వండి, ఆనియన్స్ అండ్ కొన్ని ఉంటాయి కదా ఎక్స్ట్రా ఈట్ సైడ్ ప్లాట్ఫామ్లో పట్టనివి అటువైపు పెట్టుకుంటానమాట. సో ఈ ప్లాట్ఫామ్ అయితే కంపల్సరిగా నేను క్లటర్ ఫ్రీగా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. ఆపోజిట్ సైడ్ ప్లాట్ఫామ్ కూడా నీట్గానే ఉంటుంది, కానీ అక్కడ ఏంటంటే మనము అప్పుడప్పుడు బాక్సెస్ పెట్టడము, అలాగే ఆనియన్స్వి అవన్నీ ఉంటాయి కాబట్టి అది కొంచెము ప్లాట్ఫామ్ అంతా నిండిపోయినట్టుగా ఉంటుంది అనమాట. మీకు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా. బట్ అది కూడా నీట్గానే ఉంటుందండి. అండ్ ఇంకా మా బాబుకి హోంవర్క్ చేపిస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఓన్లీ మ్యాథ్స్ హోంవర్క్ ఉంది. సో వాడే చేసేసుకుంటున్నాడు, పెద్దగా ఏం లేదు, ఒక 1 బిట్ అలా ఉంది. సో వాడే చేసేసుకుంటున్నాడు. ఆల్రెడీ క్లాస్లో చెప్తారు కదండి, వాళ్ళకి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఇంటికి ఇచ్చేస్తారనమాట, మీరు హోంవర్క్ చేసేసుకోండి అని. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అలా ఉంటుంది. అండ్ మా కిచెన్లోకి అయితే ఒక కొత్త అడిషన్ వచ్చిందండి, న్యూ అడిషన్. అదేంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఫైనల్గా అయితే తీసుకున్నాను అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలి కదండి, సో అందుకోసమే షేర్ చేసుకుంటున్నాను. నేను కొత్త ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నానండి, 12 లీటర్ కెపాసిటీది. మా ఇంట్లో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ లేదు, ఓవెన్ లేదు. అందుకోసమే నేను ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేసేదాన్ని. సో అలా అవాయిడ్ చేయాలని మెయిన్ నాకు ఎప్పుడు థాట్ ఉండేదన్నమాట, ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ కాంబినేషన్లో చాలా వస్తున్నాయి. సో నేనైతే ఒక ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ తీసుకున్నాను, 12 లీటర్ కెపాసిటీ. సో ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను మా బాబు కోసం. సో మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశానమాట. సో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఏంటంటే మనకి ఈజీ అండి, తక్కువ ఆయిల్ పడుతుంది అండ్ పని కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో నేనేంటంటే సాల్ట్ అలాగే కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా వాటికి బాగా మిక్స్ చేశానమాట, సాల్ట్ అంతా పట్టేలాగా. సో ఇక్కడ మనకి మెష్ ట్రే, మెష్ బాస్కెట్స్ వచ్చాయి. సో మెష్ బాస్కెట్లో ఒక పేపర్ ఉంటుంది అనమాట, బేకింగ్ పేపర్, అది వేసేసుకొని దానిపైన నీట్గా స్ప్రెడ్ చేసేసి మనకి ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. నేను మీకు చూపిస్తున్నాను యాక్చువల్గా ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క దానికనమాట, అన్నీ ప్రీసెట్ మోడ్స్ అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్కి సపరేట్ ప్రీసెట్ మోడ్ ఉంటుంది, అది జస్ట్ క్లిక్ చేసి మనం ఆన్ బటన్ క్లిక్ చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి అనమాట. సో 200 degrees
15 మినిట్స్ టైం చూపిస్తుంది మనకి. సో స్టార్ట్ బటన్ అలాగే పాజ్ బటన్ సిమిలర్ ఒకటే బటన్ అనమాట. ఇక్కడ మనకి లైట్ ఆప్షన్ కూడా ఉంది. లైట్ అనే సింబల్ క్లిక్ చేస్తే మనకి లైట్ కూడా వస్తుంది అనమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేటప్పుడు ఏంటంటే లాస్ట్ ఒక 6 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉన్నప్పుడు బయటికి తీసి పాజ్ చేయాలన్నమాట. ఫస్ట్ పాజ్ చేసి బయటికి తీసి ఒక్కసారి ఏదైనా స్పూన్తో ఇలా కలిపినట్టుగా చేయాలి. అంటే ఈవెన్గా అది మంచిగా రోస్ట్ ఫ్రై అవ్వాలి కదా, అందుకోసమని చెప్పేసి సో మంచిగా స్పూన్తో కొంచెం అలా మిక్స్ చేసినట్టుగా కలిపేసుకొని కిందికి మీదికి చేసుకోవాలన్నమాట. అంటే కొన్ని పైన ఏంటంటే ఎక్కువ ఫ్రై అవుతాయి, కిందివి కావు కదా. సో అలా అనమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో పెట్టేసి ఇంకొక 6 మినిట్స్కి నేను తీసాను కదండి, ఇంకొక 3 మినిట్స్ పెట్టాలన్నమాట. 3 మినిట్స్ పెట్టిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ మిగులుతుంది కదా. సో నేను యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పెరి పెరి ఫ్రైస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకొక 3 మినిట్స్ ఉంది అనగా మళ్ళీ బయటికి తీసానమాట. లేదు అంటే మీరు కంప్లీట్ టైం అయిపోయే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే రెడీ అయిపోతాయి. బట్ నేను ఏంటంటే లాస్ట్ ఇంకా 3 మినిట్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి పాజ్ చేసి బయటికి తీసి అప్పుడు పెరి పెరి పౌడర్ యాడ్ చేశాను అనమాట. సో ఇదే పెరి పెరి పౌడర్ మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసామనుకోండి, కొంచెం మసాలా అనేది ఎక్కువగా ఏమంటారు మాడినట్టుగా కొంచెం ఫ్లేవర్ వస్తుంది. సో అలాంటి ఫ్లేవర్ రావద్దు అనుకుంటే మనం లాస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఉంది అన్నప్పుడు పాజ్ చేసి బయటికి తీసి ఈ పెరి పెరి మసాలా అవ్వనివ్వండి, ఏ మసాలా అయినా సరే వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. సో నేనే అనుకుంటా ఇంత లేట్గా ఆ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ కుదరలేదండి. అసలు ఏది తీసుకోవాలి ఎలా తీసుకోవాలన్న ఐడియా కూడా నాకు లేదనమాట. బట్ లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ విత్ ఓవెన్ కాంబినేషన్లో చాలా బ్రాండ్స్లో వచ్చాయండి. సో అందులో నేను తీసుకున్నాను అనమాట. 12 లీటర్ కెపాసిటీది పెద్ద సైజు. మనం ఒకేసారి 3 ట్రేస్ పెట్టి కూడా డిఫరెంట్ డిషెస్ ఇందులో కుక్ చేయొచ్చు. అది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ అంతా బేకింగ్ ఇంకా చాలా ఐటమ్స్ చేస్తానండి ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్లో. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసి చేసే రెసిపీస్ కూడా మీతో చాలా మటుకు షేర్ చేస్తూ ఉంటాను. సో చాలా ఇష్టంగా చాలా డేస్ చాలా ఇయర్స్ తర్వాత తీసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.